కొండలు, పొలాలు, చెట్లతో నిండిన చిన్న గ్రామం అరిదండపల్లి. ప్రతి ఉదయం గ్రామంలో ఒక మధురమైన శబ్దం వినిపించేది. ఏమిటంటే అది గంగిరెద్దో గంగిరెద్దో అని. ఆ గంగిరెద్దులాడించే బుచ్చయ్య వస్తూ ఉండేవాడు. ఆ గానానికి గ్రామంలోని పిల్లలంతా పరిగెత్తేవారు. ఎందుకంటే వారెంతో ఇష్టపడే గంగిరెద్దు బుచ్చయ్య వస్తున్నాడు కాబట్టి. గంగిరెద్దు కృష్ణం పెద్ద పొడవైన నల్ల ఎద్దు. ముఖమంతా తెల్ల రేఖ, మెడలో రంగురంగుల గంటలు. నడుస్తూ ఉంటే గల్ గల్ అని శబ్దం వచ్చేది. బుచ్చయ్య ప్రతి ఇంటికి వచ్చి పాడుతాడు. కృష్ణం చిన్న స్టెప్స్ వేస్తుంది. గ్రామం మొత్తం వాళ్ళిద్దరినీ ఎంతో ప్రేమిస్తారు. ఒకరోజు పొద్దున్నే అరిదండపల్లిలో వర్షాలు బాగా కురిశాయి. రహదారులు పాడయ్యాయి. పొలాలు వరదలో మునిగిపోయాయి. ఇళ్లల్లోకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ వర్షాలకి ఆ జనాలు బాగా కలవరపడుతున్నారు. అప్పటికే బుచ్చయ్య, కృష్ణం మాత్రం గ్రామం కోసం తిరుగుతూ సహాయం చేస్తున్నారు. అప్పుడు గ్రామంలో చిన్నారి రాము ఏడుస్తూ కనిపించాడు. అంకుల్, నా బొమ్మ గాలికి ఎగిరిపోయింది. ఆ వాగులో పడిపోయింది. నేను దాన్ని తీసుకోలేకపోతున్నా, తీసియగలరా అని అడిగాడు. వాగు నీటికి దగ్గరగా వెళ్ళడం ప్రమాదం. బుచ్చయ్య రాముని దగ్గరకు తీసుకొని, బిడ్డా, బొమ్మలు పోతాయి, పోతే పోనీ, కానీ మన ప్రాణం పోకూడదు. ధైర్యం అంటే ప్రమాదంలోకి దూకడం కాదు, ప్రమాదం నుంచి దూరంగా ఉండడం కూడా ధైర్యమే అని చెప్పాడు బుచ్చయ్య. అదే సమయంలో కృష్ణం తన పొడవైన కొమ్ముతో బొమ్మను నీటి ప్రవాహం దిశగా నెట్టి రాళ్ల దగ్గరకు తీసుకువచ్చింది. రాము సంతోషంతో కృష్ణం మెడలో ఉన్న గంట మోగించాడు. వర్షం ఆగిన తర్వాత గ్రామం మొత్తం వరద మురికి, చెత్త నీటితో నిండిపోయింది. పెద్దవాళ్ళు బాగా అలసిపోయారు ఆ నీటి వరదకు అటూ ఇటూ తిరిగి. అప్పుడు గంగిరెద్దు కృష్ణం ముందుకొచ్చి, బుచ్చయ్య అన్నాడు, ఈ గ్రామం మనదే, దాన్ని శుభ్రపరచడం బాధ్యత కూడా మనదే అని అన్నాడు. కృష్ణం బండిని లాగుతూ మురికిని తీసింది. చెట్లు కొమ్మలు, చెత్తను బయటకు కూడా తీసింది. గ్రామంలోని పిల్లలు కూడా సహాయం చేశారు. పని అయిపోయాక గ్రామ పెద్ద ఇలా అన్నాడు, బుచ్చయ్య, కృష్ణం, మీరు గ్రామానికి నిజమైన రక్షకులు అని అన్నాడు. కృష్ణం గంటలు మోగించాడు, గల్లుగల్లుమని. పిల్లలు కృష్ణం చుట్టూ తిరుగుతూ అడుగుతూ ఉన్నారు, అంకుల్, గంగిరెద్దుకి ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అంకుల్ అని. బుచ్చయ్య నవ్వుతూ చెప్పాడు, బలం చేతుల్లో కాదు బాబూ, మనసులో ఉండాలి. మనసులో మంచితనం, సేవ, ధైర్యం ఉంటే ఏ పని పెద్దది కాదు అని అన్నాడు. ఈ మాటలు పిల్లలందరి హృదయాల్లో నాటుకుపోయాయి. ఆ గ్రామం మళ్ళీ అందంగా మారింది. అన్ని చోట్ల నవ్వులు. కృష్ణం గ్రామ వీధిలో నడుస్తూ ఉంటే పిల్లలు ఆనందంతో వెనుకపడుతున్నారు. బలం, వినయం, సేవ, ఇవే నిజమైన గంగిరెద్దు ఇచ్చిన గుణపాఠం.